మూడోది 3500 ఇల్లు మీరు శాంక్షన్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4.5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అలొకేట్ అయినాయి 3,24,536 అలొకేట్ అయినాయి. అందులో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి 2,62,449. మరి బడ్జెట్ లో మీరు ఇప్పటిదాకా పేమెంట్ చేసింది 5,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు, ఫస్ట్ విడతగా చేశారు. దీనికి సంబంధించిన 12,500 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మరి బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం 12 నెలలకు కూడా పెట్టింది ఇందిరమ్మ ఇళ్ల కోసం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు మీరు శాంక్షన్ చేసి నిర్మాణంలో ఉండే 2,62,449కి సంబంధించిన డబ్బులు కూడా వచ్చే బడ్జెట్ లో కూడా పెట్టలే. కాబట్టి మరి వీళ్ళకి ఎట్లా పేమెంట్ చేస్తారు? చివరి ప్రశ్న ఏంటంటే, మరి ఇవే కాకుండా వచ్చే సంవత్సరం కూడా మరి 3,500 ఇస్తామని మినిస్టర్ గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు వచ్చే సంవత్సరం కూడా 3,500 చొప్పున ఇస్తాం, ఈ 3,500 అలాగూ ఆ 3,500 అలాగన్నారు. మరి ఈ 3,500కే 3,000 కోట్లు తక్కువైతున్నాయి. మరి వచ్చే 3,500 రూపాయలు 3,500 ఇల్లు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.